కొన్ని కళలు కాలం గడిచే కొద్దీ మసకబారుతాయి, కానీ కొన్ని కళలు చరిత్రను తిరగరాస్తాయి. 25 ఏళ్ల క్రితం ఒక నాయకుడు ఒక సామాన్య రైతు బిడ్డ చేతికి కంప్యూటర్ ఇచ్చి నీ భవిష్యత్తు సాఫ్ట్వేర్ అన్నప్పుడు లోకం నవ్వింది. కానీ ఈ రోజు అదే సాఫ్ట్వేర్ తెలుగు జాతిని ప్రపంచానికి పెద్దన్నగా నిలబెట్టింది. నాడు సైబరాబాద్, నేడు అమరావతి. మళ్ళీ అదే నాయకుడు, మళ్ళీ అదే బిల్ గేట్స్. మైక్రోసాఫ్ట్ అధినేత తెలుగు గడ్డపై అడుగు పెట్టారంటే అది కేవలం పర్యటన కాదు, ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చబోతుందన్న ఘంటానాదం. ఒక్కసారి వెనక్కి తిరిగి 1990ల నాటి రోజుల్లోకి వెళ్తే అప్పుడు ప్రపంచాన్ని Y2K అనే ఒక టెక్నికల్ వైరస్ భయపెట్టింది. ప్రపంచ దేశాలన్నీ అయోమయంలో ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం దానిని ఒక అవకాశంగా చూశారు. అప్పట్లో బిల్ గేట్స్ కేవలం 10 నిమిషాల సమయం ఇస్తే చంద్రబాబు తన విజన్తో ఆయనను గంటల పాటు కట్టిపడేశారు. దీంతో అమెరికాను దాటి మైక్రోసాఫ్ట్ తన తొలి డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో పెట్టింది. అప్పటి వరకు వ్యవసాయానికి పరిమితమైన తెలుగు గడ్డ గ్లోబల్ ఐటీ మ్యాప్లో టాప్ ప్లేస్లో చేరింది. నేడు అమెరికాలో ప్రతి 3 భారతీయుల్లో ఒక తెలుగువారు ఉన్నారంటే ఆనాడు చంద్రబాబు వేసిన ఆ 10 నిమిషాల పునాదే కారణం. ఇప్పుడు మళ్ళీ కాలచక్రం తిరిగింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి గడ్డపై మళ్ళీ బిల్ గేట్స్ అడుగుపెట్టారు. ఇది చంద్రబాబు పట్టుదలకు నిదర్శనం. ప్రపంచంలో ఏ టెక్ దిగ్గజానికైనా ఇండియాలో నమ్మకమైన అడ్రస్ ఏంటి అంటే అది చంద్రబాబు నాయుడు అనే చెప్తారు. నాడు కేవలం కోడింగ్, నేడు డీప్ టెక్. అమరావతిలో బిల్ గేట్స్ రాకతో కేవలం ఐటీ ఉద్యోగాలే కాదు, ఏపీని ఏఐ హబ్గా మార్చడం, డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయంలో విప్లవం సృష్టించడం, టెక్నికల్, హెల్త్, మారుమూల గ్రామాల్లోనూ అత్యాధునిక వైద్యం అందించడం, వీటన్నిటికీ బిల్ గేట్స్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ దన్నుగా నిలబడుతోంది. హైటెక్ సిటీని 14 నెలల్లో పూర్తి చేసిన ట్రాక్ రికార్డ్ చంద్రబాబుది. నేడు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఒక జర్నలిస్ట్గా నా అనాలిసిస్ ఏంటంటే గడిచిన 5 ఏళ్ల స్తబ్దత తర్వాత ఏపీ మళ్ళీ స్పీడ్ అందుకుంది. బిల్ గేట్స్ రాకతో ఇన్వెస్టర్లకు ఒక బలమైన సిగ్నల్ వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ బ్యాక్ ఇన్ బిజినెస్ అని. విమర్శలు చేసేవారు చేస్తూనే ఉంటారు, కానీ ఒక విజన్ ఉన్న నాయకుడు చరిత్రను మారుస్తూనే ఉంటాడు. 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ను ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని అంతకంటే గొప్పగా నిర్మించే యజ్ఞంలో ఉన్నారు. బిల్ గేట్స్ రాక ఆ యజ్ఞానికి ఒక గొప్ప ఆశీర్వాదం అనే చెప్పాలి. తెలుగు జాతి గర్వపడేలా ప్రపంచ ఐటీ రంగాల్లో అమరావతి జెండా రెపరెపలాడడం ఇక ఖాయం. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అమరావతి ఐటీ హబ్గా మారనుందా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.